మరి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నిశ్శబ్దం నిన్న ఈ ప్రాంతంలో, విషాదం అలుముకున్న ఈ గాలిలో ఈ ప్రాంతం వాసులు ఏమంటున్నారు? ఈ గాలి పీల్చడంలో ఆక్సిజన్ ఉండొచ్చేమో, కానీ విషవాయువు ప్రస్తుతం నిండిపోయింది. భారంగా పీల్చాల్సి వస్తుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ కుటుంబాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆయిషా మీరాని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆయిషా మీరాని చూస్తూ ఈ రోజు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. అమ్మా నమస్కారం. నమస్కారం అయ్యా. ఈరోజు ఆయిషా మీరా అంత్యక్రియలు అయితే పూర్తయిపోయాయి. ఎందుకంటే ఆ తల్లి తండ్రి వాళ్ళు వాదించి వాదించి అలసిపోయి ఈరోజు కాస్త సేద తీరుతున్నారు. మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి ఆయిషాని మీరు చూస్తున్నారు ఇక్కడ. చిన్నప్పుడు ఎలా ఉండేది? ఈ మాట్లాడిద్ది చూడ అమ్మ. మంచోళ్ళు అమ్మాయి అమ్మాయి బ్యాడ్ నా అసలు వాళ్ళకి లేనే లేదు. ఉమ్. చాలా మంచి వాళ్ళు వాళ్ళు. బయట అమ్మ నాన్న కూడా ఎక్కడ ఉంటారో ఎక్కడ తెలీదు. అట్లాంటి మీరు చూసారా ఆయిషాని? చూసాం. ఎలా ఉండేది చిన్నప్పుడు? బాగుండేది, తెల్లగా బాగుండేది, ఉమ్. మంచి అమ్మాయి. సరదాగా ఉండేది. సరదాగా అంటే మామూలుగా మా అంతవరకే. ఉమ్. ఇద్దరుగా పోవటం అటు ఇటు తిరగటం అట్లాంటివి ఏమి లేదు. అట్లాంటి పిల్లలే కాదు వాళ్ళు, ఉమ్. ఇద్దరు పిల్లలు కూడా. ఏమనేది మీతో చిన్నప్పుడు? అంటే తెలీదు, ఆంటీ అనేది చెప్పి అంత పరిచయం ఉండేది కాదు. అంత పిల్లలు చదువుకుంటా ఉండేది కదా, అట్లా అంత మాట్లాడటం కూడా అంతే కూడా ఉండదు ఉండదు. అట్ట. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా, చిన్న అమ్మాయి కూడా అంతే, ఉమ్. అట్లా ఉండేవాళ్ళు. ఓకే.